హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగురా? నేనైతే మంచిగున్నా. మరొక వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసిన. ఇవాళ ముచ్చట ఏంటంటే, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అంటే నాకు మస్తు ఇష్టము. అది మా అత్తమ్మ చేస్తేనే తింటా నేను. మా అత్తమ్మ అయితే సూపర్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది మొత్తం రెసిపీ అయితే మీకు చెప్పేసి. ఫస్ట్ అయితే ఒక భగవాన్ తీసుకోవాలి. దాంట్లో మనకు సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే వేయాలి. వేసి మంచిగా వేయించాలి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. అయితే మనకైతే ఆనియన్, పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఎంత మంచిగా వేయించితే అంత మంచిగా ఉంటుంది కర్రీ. అయితే మనకి సూపర్ ఉంటుంది కర్రీ. మీకు కూడా చికెన్ కర్రీ అంటే ఇష్టమా? అయితే వెంటనే వెళ్ళి ఒక కామెంట్ అయితే ఇచ్చేసుకోరు ఫ్రెండ్స్. అట్లనే మనకి ఇంకేం కావాలో కర్రీలోకి ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడే చెప్పేస్తాం. మనం ఫస్ట్ అయితే ఒక బౌల్లో అయితే వాటర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ క్లీన్గా కడుక్కోవాలి కాబట్టి. ఒక 5 టమాటోస్ అయితే తీసుకోవాలి. తర్వాత అయితే కరివేపాకు నీట్గా కడుక్కొని పక్కన ఒలిచి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకెంతవరకు వచ్చేసిన ఆనియన్ అయితే మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి మనం ఆనియన్స్. ఎందుకంటే ఎక్కువ మాడిపోతాయి. మనకి ఎక్కువ మాడొద్దు, కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో అయితే రావాలి. ఎందుకంటే అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది కర్రీ మనకి. మనం నెక్స్ట్ అయితే కొత్తిమీర కూడా క్లీన్గా అయితే కడుక్కొని ఒలిచి పక్కన అయితే పెట్టేసుకోవాలి. మనం కర్రీస్లోకి టమాటాలు ఎట్లా కట్ చేయాలి అయితే ఇప్పుడు అత్తమ్మ అయితే చూపిస్తే చూడుర్రి. నీట్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకు జల్ది ఉడుకుతుంది. లేకపోతే పెద్ద పెద్ద కట్ చేసుకుంటే ఉడకడానికి కష్టమవుతుంది, కర్రీ కూడా గలీజ్ అయిపోతుంది. మీలో ఎంతమంది చికెన్ కర్రీ మంచిగా చేస్తారో నాకైతే వెంటనే వెళ్ళి ఒక కామెంట్ అయితే ఇచ్చేసుకోరు ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్ కర్రీ అంటే నాకు మస్తు ఇష్టం. నేనైతే మంచిగా తింటా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడు. మన ఆనియన్స్ అయితే ఎంత వరకు వచ్చేసినా చూసేద్దాం రీ. అగో చూస్తురు కదా, గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ అయితే జరంత యాడ్ చేసేయాలి. చేసి మంచిగా కలుపుకోవాలి నీట్గా ఆనియన్స్ అంతా పట్టేటట్టు. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఆనియన్స్ బాగా కలుపుకున్న తర్వాత అయితే చికెన్ యాడ్ చేసేయాలి. చికెన్ అయితే నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. నేను ముందే చెప్తున్నా, ఎందుకంటే నీసు వాసన వస్తుంది. మంచిగా కలుపుకున్న ఉప్పేసి బాగా కడగాలి. అప్పుడైతే ఆ నీసు వాసన అనేది అంతటితో వెళ్ళిపోతుంది. ఇక టేస్ట్ విషయానికి వస్తే అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. మంచిగా మనం నీట్గా వేసుకుంటే ఏ కర్రీ అయినా నీట్గా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. కాబట్టి మనం నీట్గా చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. మనం బయట ఫుడ్ తింటాము, వాళ్ళు ఎట్లా చేస్తారో మనకైతే తెలియదు కదా. ఇక అవన్నీ మనం మాట్లాడుకోగానే తింటూనే ఉంటాము, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాము. మనం అసలు ముచ్చట మర్చిపోయి వేరే ముచ్చట అయితే మాట్లాడుతున్నాము. ఇక మన ముచ్చట్లకైతే వచ్చేద్దాము. ఇక చికెన్ అయితే మంచిగా ఆనియన్స్ అయితే మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే ఒక 20-30 మినిట్స్ అయితే మూత పెట్టేసేయాలి. మనం మధ్యలో మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కింద కొంచెము. అట్లా మాడకుండా అయితే చూసేసుకోవాలి. ఇక తర్వాత వేరే స్టవ్ మీద అయితే పాలైతే పెడుతున్నాము అత్తమ్మ కాఫీ కోసం అయితే. ఇక మన చికెన్ ఎంతవరకు అయితే ఉందో చూసేద్దాం రండి. ఇక చికెన్ అయితే ఉడుకుతుంది కదా, సగానికి సగం అయితే ఉడికేసింది. తర్వాత మనము టమాటాలు అయితే యాడ్ చేయాలి. ఇక టమాటాలు యాడ్ చేసిన తర్వాత మూత అయితే అట్లనే పెట్టాలి, కలపొద్దు అప్పుడే, ఎందుకంటే అవి ఉడుకుతుంది ఆవిరితోటి. ఎంతవరకు ఉడికినాయో చూసేద్దాం రండి. ఇక టమాటాలు అయితే మంచిగానే ఉడికినాయి. ఇక తర్వాత అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే తక్కువనే తింటాము, కానీ ఈ చికెన్ మటన్లలో అయితే ఎక్కువనే వేసుకోవాలి కారం. ఎందుకంటే మంచిగా టేస్ట్ అయితే మంచిగా. కారం అయితే వేసేసుకున్నాం కదా, కారం అయితే మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కకు పట్టాలి కారము. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోరు, ఉప్పు కానీ కారం కానీ మంచిగా కలుపుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే మనం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక చికెన్ మసాలా కూడా యాడ్ చేయాలి. అది కొంచెం ఇది కొంచెం వేసుకున్న తర్వాత అయితే ఇక మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ మసాలా కూడా ఆ ముక్కకు పట్టాలి కదా, అందుకని మంచిగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. ఎప్పుడెప్పుడు అయిపోతే ఎప్పుడెప్పుడు వేసుకొని తిందాం అన్నట్టున్నా నేనైతే. మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసేయాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే స్మెల్ వస్తుంటుంది, సూపర్ ఉంటుంది స్మెల్ అయితే. ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు నేను జల్దీ అయితే వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది కదా, నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరొక వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను. నేను మీ శ్రావణి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.